అనంతపురం జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అతిగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తనకంచిన అవినీతి బురదను అందరికీ అంటించాలని ప్రయత్నిస్తున్నారు. మాజీ శాసనసభ్యుడి భద్రతకు ఏ ముప్పు లేదని పోలీసులు గన్మెన్లను తొలగిస్తే అదేదో రాష్ట్రానికే పెద్ద విపత్తు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు తనపై ఏదో హత్యాయత్నం జరిగిందని పెద్ద సీన్ క్రియేట్ చేసి రాజకీయ వివాదాన్ని సృష్టించారు. స్థానిక నాయకులపై మాట్లాడితే తననెవ్వరూ పట్టించుకోలేదని ఏకంగా మంత్రి నారా లోకేషే టార్గెట్ అంటూ రచ్చ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఆ మాజీ ఎమ్మెల్యే పొందుతున్న పైశాచిక ఆనందం అంతా ఇంత కాదని అంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, ఏంటైన వ్యవహారం? వాజ్ ది స్టోరీ? అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అతి ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో ఈ కుటుంబం చేయని అరాచకాలు అంటూ లేవు. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆగడాలకు తెగబడ్డారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తగ్గాయా అంటే అదీ లేదు. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబంతో పాటు సొంత పార్టీ మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రొద్దుటూరు పర్యటన నుంచి తిరిగి వస్తూ ఉండగా సింగనమల దగ్గర టిప్పర్ వాహనంతో తనని ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశారని సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఆ వాహనం కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు సంస్థది కావటంతో తన రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకున్నారు. సురేంద్రబాబు, రాప్తాడు టీడీపీ శాసనసభ్యురాలు పరిటాల సునీత కలిసి తనను హతమార్చేందుకు ప్రయత్నం చేశారని, ఇదంతా మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో జరుగుతోందని ఆరోపించడం రాజకీయ రచ్చకు దారితీసింది. వాస్తవానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాహనానికి ట్రిప్పర్ డ్రైవర్ ఢీకొట్టినట్టు కానీ ర్యాష్ డ్రైవింగ్ చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. దీని వెనుక ఉన్నదంతా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే. కనీసం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫార్చ్యూనర్ వాహనానికి టిప్పర్ తాకినట్టు ఫోటోలు, వీడియో కానీ ఏవీ లేవు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై హత్యాయత్నం జరిగిందంటూ, ఇంకా తన టార్గెట్ సునీత, సురేంద్రబాబు కాదు నారా లోకేష్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. కొన్ని రోజులుగా తనపై కుట్రపూరితంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనను భౌతికంగా లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే లోకేష్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పథకం ప్రకారం అన్నీ చేస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని ఓ యువకుడి ఆత్మహత్య కేసులో అరెస్టు చేయటం, ఆ తర్వాత తనకు గన్మెన్లను తొలగించడం వంటి చేశారన్నది ఈ నేత మాట. కానీ భద్రతకు ముప్పు లేదని, గన్మెన్లు అవసరం లేదని తొలగిస్తే దీనిని రాజకీయం చేస్తున్నారు తోపుదుర్తి. మరోవైపు ఏదో ఒక హడావిడి చేస్తే గన్మెన్లను ఇస్తారన్న ఉద్దేశంతో ప్రకాష్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిందన్న డ్రామాకు తెరలేపారన్నది ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ మాట. 2009లో ఓ గ్రామంలో జరిగిన చిన్న ఘటనను ఆధారంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి గన్మెన్లను తెచ్చుకున్న విషయాన్ని తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు. అంగరక్షకుల ద్వారా హంద్రనీవా కాంట్రాక్టర్లను బెదిరించారన్న ఆరోపణలతో వారిని తొలగించారు. ఆ తర్వాత పామిడి దగ్గర నిలిపి ఉన్న లారీకి తన వాహనాన్ని తాకించి తనపై హత్యాయత్నం జరిగిందని డ్రామాలాడారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ అదంతా అవాస్తవమని, అసలు ఆ వాహనంలో ప్రకాష్ రెడ్డి లేరని, గన్మెన్లు అవసరం లేదని అప్పట్లోనే పోలీసులు తేల్చారు. ఇప్పుడు అదే తరహాలో మరోసారి డ్రామాలు ఆడుతున్నారని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి శ్రీరామ ఆరోపించారు. మరోవైపు తన హత్యకు కుట్ర జరిగిందన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం శాసనసభ్యుడు సురేంద్రబాబు మండిపడ్డారు. వైసీపీలో స్థాయి లేని నేత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరువు పోయిందనుకున్న ప్రకాష్ రెడ్డి ఈసారి ఏకంగా కులాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మడకశిర ఎస్సీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్పుల షాపులో పనిచేసే స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్లు పెట్టి విల్లాలు, బెంగళూరులో ఆస్తులు సంపాదించారన్నది తోపుదుర్తి ఆరోపణ. అలాగే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కాంట్రాక్టర్గా దోచుకుంటున్నారని అభియోగాలు మోపారు. ఇక తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఈ నెల 9లోగా నిరూపించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తికి గడువు పెట్టారు ఎంఎస్ రాజు. లేకపోతే తోపుదుర్తి ఇంటికి వెళ్లి చొప్పుతో కొడతానని హెచ్చరించడంతో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజును దూషించిన తోపుదుర్తిపై ఎస్సీ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది. నోరు అదుపులో పెట్టుకోని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాయి.
ప్రజల నోళ్లలో నానేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రాజకీయ రచ్చ చేయటం ప్రకాష్ రెడ్డికి అలవాటు. ఇక తన హత్యకు కుట్రలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ పేరును ఈ వ్యవహారంలోకి లాగటం, గన్మెన్ల కోసం తోపుదుర్తి డ్రామాలు ఆడుతున్నా పోలీసులు మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. 2 ఏళ్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై జిల్లా పోలీసులు ఎందుకంత ప్రేమ చూపుతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పాలనలో సాగించిన అరాచకాలను ఇప్పుడు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తోపుదుర్తి అరాచకాలు, అతిచేష్టలకు చెక్ పెడుతుందో లేదో చూడాలి.